ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం భూమికి ఏర్పడిన తర్వాత భూమి ఉపరితలం నుంచి కేంద్రానికి బరువుల్లో తేడా ఉంటుందా? ఉంటుంది. భూమి యొక్క బరువు మారుతూ ఉంటుందన్నమాట. కేంద్రంలో మన భూ కేంద్రంలో కోర్ అంటాం, తర్వాత మ్యాంటిల్ అంటాం, తర్వాత మూడో భాగం క్రస్ట్ అంటారు. ఇప్పుడు పైన ఉండేది. మనం ఏదైనా ఒక బకెట్ నీళ్ళల్లో రాళ్ళు, మట్టి, ఇసుక ఇలాంటివి వేస్తాం అనుకోండి, బరువుగా ఉండే రాళ్ళ లాంటివేమో కిందకి వెళ్ళిపోతుంటాయి. నెమ్మదిగా తర్వాత మళ్ళీ ఇసుక తేలుతుంది. దాంతో అంతకంటే తేలికైన బరువు తక్కువ అన్ని పైన తేలుతాయి. చివరికి ఇక బెండులు లాంటివి, కాగితాలు లాంటివి, చెదారం పైకి తేలుతూ ఉంటుంది అన్నమాట. బరువు ఎలా అయితే కిందకి వెళ్ళిపోతుందో అలాగే భూమి యొక్క ఆకర్షణ శక్తి వలన భూమి ఏర్పడిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, మినరల్స్ అవి చూసినట్లయితే భూకేంద్రంలో బరువు ఎక్కువ ఉంటుంది. భూమి బయటకు వస్తున్న కొలది పైకి అది తేలికైపోతుంది. అందుకని బరువు కేంద్రంలో ఉంది, భూకేంద్రంలో. అది పైకి వస్తున్న కొలది ఇదివరకు లిక్విడ్గానే ఉండేది కాబట్టి భూమి ఫామ్ అయినప్పుడు పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మ్యాంటిల్ అన్నది తారులాగా ఉంటుంది. అందుకని భూకేంద్రంలో ఎక్కువగా ఐరన్, నికెల్ ఉంది. అది వేడిగా మరుగుతూ ఉండొచ్చు, కానీ ఐరన్, నికెల్ బరువు వస్తుంది. తర్వాత అలాంటి దాంతో ఒక యాస్ఫాల్ట్ లాంటిది ఉంది కాబట్టి దానికి మనం మ్యాంటిల్ అంటాం. ఆ మ్యాంటిల్ పైనేమో క్రస్ట్. ఇది చూసినప్పుడు పై పొరేమో 60 కిలోమీటర్ల లోతు వరకే. అంటే ఈ ల్యాండ్ ఏదైతే అంటున్నామో మనం, ఈ కొండరాళ్ళు, ఇవి ఇసుక, మట్టి, ఇవి ఏవైతే మనం బయట చూస్తున్నామో ల్యాండ్స్కేపు, అదంతా మనకి పైన ఉండే భూ క్రస్ట్ అన్నమాట, పై పొర. దానిలోప మ్యాంటిల్. ఈ మ్యాంటిల్ అన్నదే చాలా లోతుగా ఉంటుంది. ఇది సుమారుగా మనకి 2900 కిలోమీటర్ల మందం. దీనిలో కూడా ఐరన్, నికెల్ ఉంటాయి, మిగతా ఉంటాయి అన్నమాట. అలాగే కోర్ తీసుకున్నట్లయితే అది 1400 కిలోమీటర్లు. దాని లోతు బాల్ సైజు 1400. బాల్ మీద బాల్. కోర్ అన్నది 1400 కిలోమీటర్లు. దాని తర్వాత 2900 కిలోమీటర్లు మనకి మ్యాంటిల్. ఎక్కువ భాగం ఆ మధ్యలో ఉన్నది. మన క్రస్ట్ వచ్చేసరికల్లా 60 కిలోమీటర్ల వరకే. 0 నుంచి 60 కిలోమీటర్లు అంటారు, పైనుంచి కింద దాకా వీటిలోనమాట. దీన్ని మనం చూసినప్పుడు క్రస్ట్లో ఒక డెన్సిటీ అంటాం, అంటే సాంద్రత. ఒక క్యూబిక్ సెంటీమీటర్ సీసీ అంటాం. ఒక సీసీ క్రస్ట్ బరువు 2.835 గ్రాముల బరువు. అంటే ఒక క్యూబిక్ సెంటీమీటరు క్రస్ట్ మట్టిని కనుక తీసుకున్నట్లయితే అది 2.835. అదే కనుక ఇన్నర్ కోర్, సెంటర్ ఆఫ్ ది ఎర్త్ తీసుకున్నట్లయితే 17 గ్రాములు పర్ సీసీ. ఒక క్యూబిక్ సెంటీమీటర్ 17 గ్రాముల బరువు ఉంటుంది. ఇదేమో 2.8 అంటే 3 అనుకున్నాం. అంటే ఎన్నింత 6 రెట్లు, 5.5 పైన 6 రెట్లు ఎక్కువ బరువు సెంటర్లో ఉంది, పై పెరిఫరీ కంటే దీనిలోను. దాని తర్వాత వాల్కనిక్ రాక్ మనకి ఇరప్ట్ అయిపోయి వస్తాయి ఈ దీనిలో నుంచి, క్రస్ట్ నుంచి లేకపోతే పైనుంచి. అవి 3 గ్రాముల బరువు ఉంటుంది ఒక చదరపు క్యూబిక్ సెంటీమీటర్కి. అంటే సీసీ అంటాం, దానికి 3 గ్రాముల బరువు ఉంటుంది. ఇంకా మన భూమి పైన మనం చూస్తున్న గ్రనైట్ స్టోన్, బిల్డింగ్లని కట్టుకుంటున్నాం, నాపరాళ్ళు వేసుకుంటున్నాం, ఇవన్నీ దాని యొక్క డెన్సిటీ మనం ఒక క్యూబిక్ సెంటీమీటర్కి 2.6 గ్రాములు. అంటే పైనే కోరేమో 17 గ్రాములు ఉంటుంది సీసీకి, అంటే క్యూబిక్ సెంటీమీటర్కి. క్రస్ట్ వచ్చేసరికల్లా 2.835 ఉంటుంది. దాని తర్వాత మన గ్రనైట్ స్టోన్ ఏదైతే పైన మన భూమి మీద ఉందో అది 2.6 గ్రాములు ఉంటుంది. దాంతో వాల్కనిక్ ఇరప్షన్, మనకి అగ్నిపర్వతాల నుంచి లావా దొల్లుకు వస్తూ ఉంటుంది, అది 3 గ్రాముల బరువు ఉంటుంది. అందుకని ఏంటంటే ఎర్త్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడానికి కారణం ఏంటి అంటే ఐరన్ కూడా మిక్స్ అయి ఉంది కాబట్టి మన భూమిలో. అందుకని ఐరన్, నికెల్ సెంటర్లో ఉన్నాయి, మ్యాంటిల్లో కూడా ఉన్నాయి. అందుకని ఈ మ్యాగ్నెటిక్ రేస్, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిగి, ఎర్త్ కూడా ఒక మ్యాగ్నెట్. కారణం ఏంటి? మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి. మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ లేకపోతే వాటిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు. అందుకని మన భూమి చూసినట్లయితే సెంటర్లో ఏమో చాలా బరువు ఉంటుంది, 17 గ్రాములు పర్ సీసీ. అలాగే పెరిఫెరీ పై భాగానికి వచ్చేసరికల్లా 2.8 సీసీ
దీనిలో ఉంటుందన్నమాట. అందుకని భూమి గోళంగా చూసినప్పుడు సెంటర్లో చాలా హెవీగా ఉంది, 5-6 ఇంతలు హెవీగా ఉంది పై పెరిఫెరీ కానీ. అది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ భూమి తిరిగి వస్తూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.